ప్రార్థనా పరురాలవై ప్రార్థనా పరుడవే అయితే ఏం కంగారు అక్కడ. విల్లుతోనూ బాణాలు వేస్తా ఉంటే, విల్లుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటే వాళ్ళ కొవ్వు కరుగునగాక, వాళ్ళ కొవ్వు చీల్చబడునగాక. నీకు విరోధంగా లేచిన వారు నీ పక్షం వారుగా మారుదురేగాక, నీకు విరోధంగా ఊరేగిన వారు నీ పాదాల దగ్గర వంగుదురేగాక. రోషం కలిగిన దేవుడు మాట ఇచ్చాడు, మాట నెరవేర్చగలిగిన వాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులారా, నీ విల్లు నీకు ఆశీర్వాదానికి మూలంగా ఉందా? నీ విల్లు దైవ సంబంధమైన కార్యాలు చేయటానికి, సత్క్రియలు చేసి దేవుని సంతోషపరిచే ఒక అనుభూతిలో సాగుతూ ఉందా? నువ్వు బాగా ఆలకించు. దైవ సంబంధంగా నీ విల్లు ఏమై ఉండాలో తెలుసా? శత్రువులు గడగడగడలాడించగలిగిన విల్లు అయి ఉండాలి. ఇంకొక మాట చెబితే నువ్వెవరవై ఉండాలో తెలుసా? నీ ఇంటి జీవితం కలిగిన నీవు జీవిస్తూ ఉంటే ఒక రోజున రాజు అవబోతున్నావు.